ముఖ్యంగా మొట్టమొదటి మిమ్మల్ని అందరినీ అభినందించాలి. ఎందుకంటే 4.5 సంవత్సరాల క్రితమే నా పార్లమెంట్ సభ్యత్వం అయిపోయి మాజీ సభ్యుడిని అయిపోయినా, ఏ పార్టీతోటి సంబంధం లేకపోయినా, నేను మాట్లాడే మాటలకి ఇంత వాల్యూ ఇస్తున్నటువంటి జర్నలిస్ట్ మిత్రుల్ని ముందుగా అభినందించక తప్పదు. మీ యాజమాన్యాల వైఖరి ఎలా ఉన్నా మీ అందరూ నా పట్ల ఇంత ప్రేమాభిమానాలు చూపించారు కాబట్టి ప్రభుత్వ అనుకూల ఛానల్స్లో కూడా నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే నిజంగా అది ఎక్కడ జరగదు. ఈవేళ ఉన్నటువంటి రాజకీయాల్లో ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రభుత్వ అనుకూల ఛానల్లో చూపించేటువంటి సమస్య లేదని నడుస్తున్నటువంటి సమయంలో మీరు దానికి ప్రధానమైనటువంటి కారకులు. అందుకని మిమ్మల్ని ముందు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే మా ప్రసాద్ గారు, ఆయనకి నాకు 45 ఏళ్ల క్రితం ఆయన రాజమండ్రి ఎస్ఐగా, నేను రాజమండ్రి గవర్నమెంట్ కాలేజీ స్టూడెంట్ లీడర్గా, వీరేశలింగం కాలేజీ స్టూడెంట్ లీడర్గా జక్కంపూడి రామ్మోహన్ రావు, మా అందరికీ మొట్టమొదటి అప్పుడే ఆయనతో పరిచయం ఘర్షణతో స్టార్ట్ అయింది. కానీ ఆయనలో గొప్పతనం ఏంటంటే 45 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఆ రోజున ఆయన నాతో ఎలా మాట్లాడేవారు ఇప్పుడు అలాగే మాట్లాడతారు. ఈ రోజు కూడా ఆయన నన్ను నువ్వు అంటాడు, నేను ఆయన సార్ అంటాను. అది అనిపించుకున్నది కాదు, ఆ గౌరవం రావాలంటే జెనెటిక్గా రావాలో, కృషి వల్ల రావాలో, కర్మ వల్ల రావాలో నాకు తెలియదు. ఆయన అది మాత్రం ఎన్నో సర్కిల్స్లో చాలామంది కోటీశ్వరు ఈ ఆంధ్రప్రదేశ్లో టాప్ 10లో వాళ్ళందరూ కూడా ఆ ప్రసాద్ దగ్గరికి వస్తే ప్రసాద్ నువ్వనే అంటాడు, ఆయనే వాళ్ళేమో సార్ సార్ అనే అంటారు. ఆ రకమైనటువంటి సంపాదించారు. ఆయన వల్లే నేను వైజాగ్ ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తున్నాను. అంతకుముందు మాకు ఎస్ గోపాల్ గారు ఉండేవాడు. గోపాల్ గారు ఉన్నప్పుడు ఆయన పిలుస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఆయన బ్రదరు ఆ పాత్ర స్వీకరించి ఆయన కూడా వస్తున్నారు. దివాకర్ గారు ఇద్దరు పోలీసులే, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ నేను కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నానేమో అని అధికార పక్షంలో ఉన్నటువంటి నా మిత్రులు, ఎందుకు నువ్వు అవసరాన్ని మించి మాట్లాడుతున్నావు, ఏదైనా పని చూసుకోవచ్చు కదా, ఏదైనా పార్టీలో చేరచ్చు కదా, రోజు మమ్మల్ని పట్టుకుంటున్నావు. దీంట్లో నాకు వారి మీద శత్రుత్వం కానీ ఇంకొకళ్ళతోటి సన్నిహితత్వం కానీ ఏమీ లేదు. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు తప్పులు చేస్తే ఆ తప్పులు మనం చూసి బయట పెట్టేటువంటి ప్రయత్నం చేయటం, దీనికి ఏ పొలిటికల్ పార్టీతోటి ఎఫిలియేషన్ అవసరం లేదు. ఎందుకంటే ఇది పబ్లిక్ మనీని వాడుతున్నారు. ఆ వాడే దాంట్లో తేడాగా వాడుతున్నారు అని నా దృష్టికి వచ్చినవన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను. మీరు చూపిస్తున్నారు, మీరు చూపించడం మానేస్తే నేను చెప్పడం మానేస్తాను. మీరు చూపిస్తున్నారు, దాన్ని చూపిస్తున్నారు కాబట్టి నాకు ఉత్సాహం వస్తూ ఉంటుంది. ఏదంటే ఆ ఛానల్లో కూడా చూపించారా, ఆ పేపర్లో కూడా రాశారా అనేటప్పటికీ నేను ఆ పేపర్ యాజమాన్యాలతో కూడా అనేక సార్లు అడిగాను, ఏంటంటే బాబు మీ పేపర్లో నాది రాసేస్తున్నారంటే, అదే లేదంటే గవర్నమెంట్ వ్యతిరేకత రాయకపోతే ఎలాగా, గవర్నమెంట్ వ్యతిరేకత మీరు ఏదైనా పర్సనల్గా పెట్టుకుని తిడితే ఏం కానీ మీరు ఇష్యూ మీద చెప్పినప్పుడు ఖచ్చితంగా వేయాలి కదా, మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా అని యాజమాన్యాలు కూడా నాతో చెప్పి ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేశారు. దానికి కారణం మీరే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ ముఖ్యంగా స్టేట్లో ఉన్నటువంటి ఇష్యూ ఏంటంటే, ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు ప్రకటించారు. ఇది వైట్ పేపర్ అని చెప్పి, ఇది ఎక్కడో యూరప్ నుంచి వచ్చినట్టుంది. ఏదైనా ఒక ఇష్యూ మీద ఏం చేయాలి అని ప్రభుత్వాలకు అనుమానం వచ్చినప్పుడు, ఏ రకమైనటువంటి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది అని అనుమానం వచ్చినప్పుడు ఒక వైట్ పేపర్ అని చెప్పి సర్క్యులేషన్లో పెట్టేవారు. దాని మీద చర్చ జరిగేది. ఆ చర్చ ఆధారంగా యాక్ట్ చేసేటప్పుడు పార్లమెంట్ సభ్యులు కూడా పబ్లిక్లో మాట్లాడుకున్నటువంటి మాటలను బట్టి వాళ్ళ రిప్రజెంటేషన్ చేసేవారు, యాక్ట్ అయ్యేది. దానికి ఎక్కువగా ఈ వైట్ పేపర్ అనేది ఏంటంటే ఫ్యాక్చువల్ వచ్చిన, ఇప్పుడు శబరిమలలో గొడవ ఉంది, దాని మీద ఏం చేయాలి అంటే అలాంటప్పుడు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తారనమాట. వైట్ పేపర్ రిలీజ్ చేసి ఏం చేయమంటారు చెప్పండి, ఇలా వచ్చింది, మన కాన్స్టిట్యూషనల్గా అయితే ఇలా ఉంది, మన ఆచారాలు అయితే ఇలా ఉన్నాయి, ఏం చేయాలి అని అలాంటి వాటి మీద చేస్తూ ఉండేవారు. అలాగే వైట్ పేపర్ అంటే సహజంగా వైట్ పేపర్లో అబద్ధాలు ఉండవు. ఎప్పుడు కూడా వైట్ పేపర్లో నిజమే చెప్తారు. కొంచెం ఎంబ్రాసింగ్ ఏమైనా ఉంటే నిజం చెప్పడం ఆపుతారేమో తప్ప వైట్ పేపర్లో అబద్ధాలు చెప్పడం మాత్రం ఎప్పుడు ఉండదు. ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వైట్ పేపర్స్లో అసత్యాలు కూడా ఉన్నాయేమో అని నాకు అనుమానం వచ్చింది. నేనేమి దాన్ని కన్ఫర్మ్ చేయట్లే, నాకైతే అనుమానం వచ్చింది అసత్యాలు కూడా ఉన్నాయేమో ఇందులో. ఎందుకంటే నా దగ్గర ఉన్నటువంటి డేటా, నేను తీసినటువంటి దాంట్లో వాళ్ళే అంతకుముందు చెప్పిన మాటలకి ఈరోజు శ్వేతపత్రంలో చెప్పిన మాటలకి తేడా లేకుండా ఉండేటప్పటికి కొంచెం అనుమానం వచ్చింది. వచ్చి ఒక
నిన్నగాక మొన్నే రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, శ్వేతపత్రం అంటేనే డిబేట్ పెట్టండి. ఈ డిబేట్ పెట్టడంలో మీకు పొలిటికల్ పార్టీ వాళ్ళు అయితే అడ్వాంటేజ్ తీసుకోవడానికి చూస్తారు, కానీ పొలిటికల్ పార్టీల వాళ్ళతో వద్దు. ఈ మధ్య ఐఏఎస్ ఆఫీసర్లు కూడా బయటకు వచ్చి ఇందులో ఈ తప్పు జరిగిందని చెప్తున్నారు. వాళ్ళతో కూర్చోబెట్టండి. మీరు కూడా ఆఫీసర్లనే పంపండి, పొలిటీషియన్లు వద్దు. ఏంటి ఎక్కడ తేడా వచ్చింది అనేది నిర్మోహమాటంగా ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పి అడగడం జరిగింది. దాని మీద ఏదో వీడికి ఏం పని లేదండి, ఇలా ఏదో ఒకటి చెప్తుంటాడని చెప్పేసి మనం పర్సనల్గా వచ్చారు తప్ప మనం ఏదైతే ఆరోపణ చేశామో ఆ ఆరోపణ మీద కనీసం స్పందించడానికి కూడా ఎవరో లేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. నేను పోలవరం గురించి అనేక సార్లు చెప్పాను. మన సీఎం గారు వచ్చి ఏం చెప్పారు, పోలవరం అనేది మేలో నీరిస్తామని చెప్పారు. మొట్టమొదటి మేలో నీరిస్తామని చెప్పినప్పుడు నేను వెంటనే దానికి చెప్పాను, తప్పండి, అలా అనకండి, మీరు ముఖ్యమంత్రి ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి, మీరు అలా మాట్లాడకూడదు. మేలో గోదావరిలో నీళ్లు ఉండవు. మీరు నిజంగా కట్టేసి డ్యామ్ అంతా పూర్తి చేసేసిన గోదావరిలో మేలో నో ఫ్లోస్, మేలో నీళ్ళు ఇస్తాను నేను గ్రావిటీ మీద అలా చెప్తారని చెప్తే ఏమాత్రం పట్టించుకోలేదు. మొన్న మళ్ళీ వచ్చి గేట్ ఎరక్షన్ కోసం ఒక ముహూర్తం పెట్టి గేట్ ఎరక్షన్ చేస్తూ అక్కడ మళ్ళీ చెప్పారు, మేలో నేను వాటర్ ఇచ్చేస్తాను గ్రావిటీ. ఎందుకంటే మేకి ఎలక్షన్ అయిపోతుంది, ఆయన మళ్ళీ పవర్లోకి వస్తారో రాదో తెలియదు. ఎలక్షన్ ముందు మేలో నేను వాటర్ ఇచ్చేయగలను అనేటువంటి ఒక మాట పదే చెప్పడం ద్వారా అసాధ్యమైనటువంటి విషయం. నిజంగా ఎప్పుడో 91లో జరిగినట్టు మేలో ఫ్లడ్ వచ్చినా సరే పోలవరం నుంచి గ్రావిటీ మీద వాటర్ ఇవ్వడం అనేది అసాధ్యం. దానికి కారణం ఏంటంటే అక్కడ ఏమీ లేదు. మీరు స్పిల్వే కడుతున్నారు, గేట్లు కడుతున్నారు, ఇచ్చేస్తున్నారు కదా, అసలు డ్యామ్ ఉండాలి, రిజర్వాయర్ ఉండాలి, అప్పుడు నీళ్ళు వెళ్ళేది. స్లాబ్ లేకుండా ఎవడో గృహప్రవేశం చేసుకోండి. ఇక చూడు, టైల్స్ ఇటాలియన్ టైల్స్ వేసాను, ఈ ఫిట్టింగ్స్ చూడు ఎంత మంచి పెట్టాను, ఏసీ చూడు 4 టన్ పెట్టాను, వీడియో కాను, ఇంకా ఏం చేయాలండి నీకు, ఏం కనపట్టలేదా నీ కళ్ళు అంటే? అసలు ఇంట్లో దిగాలంటే ముందు రూఫ్ ఉండాలి, స్లాబ్ వేయకుండా ఏంటండి ఇవన్నీ? ప్రజలకు చూపించడం కోసం ఇవన్నీ చేస్తున్నారు. ఇది ఎందుకు ఎప్పుడైనా విన్నామో మనం? జనాలు తీసుకెళ్లి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల్ని బస్సు ఎక్కించి తీసుకెళ్లి పోలవరం ఎలా కడుతున్నారో చూపిస్తున్నారు. ఈ మధ్య అమరావతికి కూడా తీసుకెళ్తున్నారు, మొదలు పెడుతున్నారు. ఈ ప్రజల్ని తీసుకెళ్లి మీరు చూపించడానికి ఎంత మీడియా ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరూ పేపర్లో రాస్తారు, టీవీలో రాస్తారు. అక్కడ ఏదో పని చేయండి. ఇప్పటి వరకు అన్ని టెంపరీయే. టెంపరీ కర్మ ఏంటి మనకి? 10 ఏళ్ళు జాయింట్ క్యాపిటల్ అని చెప్పి యాక్ట్లో పెట్టిన తర్వాత అసలు టెంపరీ కర్మ ఏంటి? అన్ని పక్కా కట్టుకుని హాయిగా రావచ్చు. ప్రతిదీ అసెంబ్లీ టెంపరీ, సెక్రటేరియట్ టెంపరీ, కోర్టులు టెంపరీ, అన్ని టెంపరీయే. ఎందుకు ఇలా చేశారని అడిగేవాళ్ళు లేకుండా పోయింది. అసెంబ్లీ ఉండదు, ప్రతిపక్షం అటెండ్ అవ్వదు, రేపు అసెంబ్లీ పెడతారు, 2 రోజుల్లో ఫినిష్ చేస్తారు వాళ్ళలో వాళ్ళే. ఇప్పుడు ఏదో బీజేపీ వాళ్ళు తిరగబడ్డారు కాబట్టి 2-3 మనం బీజేపీ తిరగబడ్డా కూడా బీజేపీ వాళ్ళు అసెంబ్లీలో ఏం నిలదీలే. ఈ పరిస్థితుల్లో ఎవరో ఒకళ్ళు, బహుశా మీరు కూడా నన్ను ఎక్కువ చూపించడానికి కారణం ఎవడో ఒకడు మాట్లాడుతున్నాడు, వీడినైనా చూపిద్దామని చూపిస్తుండి ఉండొచ్చు. ఎవరు ఎందుకు ప్రశ్నించట్లేదు? ప్రజల్లో ఒక తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం. ఎందుకంటే మీ వైజాగ్లోనే 3 సార్లు మీటింగ్లు పెట్టి 18 లక్షల రూపాయల ఇండస్ట్రీస్ వచ్చాయి ఇక్కడికి అని అసెంబ్లీలో ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. 18 లక్షల కోట్ల రూపాయల ఇండస్ట్రీస్ ఈ 3 సమ్మిట్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చా, ఇండియాలో టాప్ మనం అని. మొన్న శ్వేతపత్రంలో 1.45 crores 1,45,000 కోట్ల రూపాయలు ఇండస్ట్రీస్ ఆల్రెడీ మొదలు అయ్యే దశలో కానీ పూర్తయ్యే దశలో కానీ ఉన్నాయి అని శ్వేతపత్రంలో ప్రకటించారు. అంటే అంత బిట్వీన్ 7 to 8%. అవి కూడా తప్పు. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ వాళ్ళు ఏవైతే అసెంబ్లీలో రిప్లై ఇచ్చారో, ఎక్కడెక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయని రిప్లై ఇచ్చారో, ఆ రిప్లై మీద పట్టుకునే ఆ ఇండస్ట్రీస్ ఉన్న ప్లేస్ కొన్ని చూసి వచ్చాను మా జిల్లాలో. అక్కడ ఏమీ లేదు, ఏమీ స్టార్ట్ అవ్వలే. పలానా చోట పలానా ఈ ప్రెస్ క్లబ్ దగ్గర ఒక పెద్ద హోటల్ కడుతున్నామని పెడితే ఇక్కడికి వస్తే ప్రెస్ క్లబ్బే ఉంది. ప్రెస్ క్లబ్లో అడిగితే ఇది ఏదైనా బాబు ఇక్కడ ఏం కట్టట్లేదు, ఎవరికి తెలియదంటే పేపర్లో వచ్చిందంటే మేమే రాసాం, ఏం చేస్తాం వాడు చెప్తాడు, మేము రాస్తాము, ఇక్కడ ఏమీ లేదని చెప్పి సమాధానం వస్తుంది. దీని మీద అంటే మీరు దీనికి మోసం చేయడానికే మేము పెట్టాము, దీని మీద చర్చ ఏంటంటే ఎవడు మాట్లాడేది ఏముండదు. కాదు, నిజంగా శ్వేతపత్రం అని దానికి పేరు పెట్టి వైట్ పేపర్ రిలీజ్ చేశారు కాబట్టి దాని మీద ఒక చర్చ ప్రారంభించండి. ఆ చర్చ కూడా పొలిటికల్ పార్టీల మధ్య అయితే అది గొడవ చర్చ కింద ఇది అయిపోతుంది కాబట్టి ఆఫీసర్లనే కూర్చోబెట్టండి. ఏ ఆఫీసర్ అయితే ఇప్పుడు ఐవైఆర్ కృష్ణారావు గారు అయితే ఆయన బీజేపీలో చేరిపోయాడు కాబట్టి వాళ్ళు మీ ప్రత్యర్థులు అయిపోయారు. అజయ్ కల్లాం గారు ఉన్నాడు. అజయ్ కల్లాం గారు కూడా మన విజయనగరం మీటింగ్లో శ్వేతపత్రాల గురించి కామెంట్ చేశారు. ఆయన ఏ పార్టీలో చేరలే, ఆయన మీ దగ్గర చీఫ్ సెక్రటరీగా కూడా పనిచేశాడు. ఆయన అన్ని ప్రభుత్వాల్లోనూ పనిచేశాడు. నాకు తెలిసి ఆయన మీద ఎప్పుడూ ఏ రకమైనటువంటి ఛార్జెస్, కరప్షన్ ఛార్జెస్ కానీ ఇంకో రకమైన ఛార్జెస్ కానీ ఎప్పుడు రాలా. అప్రైట్ ఆఫీసర్ కానీ ఆయన కెరీర్ అంతా గడిపాడు. అటువంటి మనిషి, అందులో ఆయన చాలా మృదువుగా మాట్లాడతాడు, గట్టిగా హార్ష్గా మాట్లాడే మనిషి కూడా కాదు.
అలాంటి మనిషిని కూర్చోబెట్టి మీ తాలూకా ఎవరెవరైతే సెక్రటరీస్ ఉన్నారో, ఇండస్ట్రీ సెక్రటరీ, ఇరిగేషన్ సెక్రటరీ, టౌన్ ప్లానింగ్ సెక్రటరీస్ని కూర్చోబెట్టండి. ఐఏఎస్ వాళ్ళని మీరు వేసిన శ్వేతపత్రం మీద చర్చ పెట్టండి. మాలాంటి వాళ్ళు ఈయనకి ఇస్తాం, కలాం గారికి ఇస్తాం మెటీరియల్. ఎందుకంటే నాతో మాట్లాడడానికి మీరు సిద్ధంగా లేరు కాబట్టి. నేనైతే ఎవరైనా అటెండర్నైనా పంపండి అని అడిగాను. నా స్థాయి సరిపోదు, ఎవరో పెద్దవాడు అయితే వీడేంటి ఎందుకని వీడి ఆఫర్ నేను ఒప్పుకోవాలని అంటున్నారేమో. నాకు పెద్దవాడు ఎవరో వద్దు, ప్రభుత్వ ప్రతినిధిగా ఎవరు వచ్చినా సరే అతని స్థాయి ఏంటన్నది నాకు అక్కలా. మీ ఆఫీస్లో అటెండర్ అయినా సరే మీ పర్మిషన్ తోటి మీ ప్రతినిధిగా వచ్చి కూర్చుని ఇదిగో నా దగ్గర ఉంది ఆర్గ్యుమెంట్ రాను అని అంటే నేను సిద్ధంగా ఉన్నాను. ఒక్కొక్క దాని మీద పెడదాం. నేను వచ్చి 10 రోజులు విజయవాడలో ఉండిపోతాను. రోజుకో సబ్జెక్ట్ మీద పెట్టండి. నాకు ఇందులో బెనిఫిట్ పొందితేనే వచ్చేది. ఎందుకంటే నేను పాలిటిక్స్లో, యాక్టివ్ పాలిటిక్స్లో, పార్టీ పాలిటిక్స్లో లేను. ఎందుకు యూటిలైజ్ చేసుకోరు? అది నిజమైతే మీరు వేసిన శ్వేతపత్రాల్లో నిజం ఉంటే నన్ను యూటిలైజ్ చేసుకోండి మీకు ఫేవరబుల్గా. మీరు నాతో నేను అడిగినటువంటి చర్చ పెట్టి నన్ను సాటిస్ఫై చేయండి. కెమెరాల్లో చూపిస్తారు, జనం కూడా కరెక్ట్ అని నేను కూడా తప్పు ఒప్పుకుంటాను. నాది సారీ అండి, నేను పొరపాటుగా వచ్చాను, మిమ్మల్ని ఛాలెంజ్ చేశాను, నేను తప్పు ఒప్పుకుంటున్నానని చెప్తాను. పోలవరం విషయంలో కానీ, ఇరిగేషన్ విషయంలో కానీ మీరు చేసినటువంటి అన్ని కార్యక్రమాలు రాజధానితో సహా, ఆఖరికి ఆదరణలో మీరు కొన్నటువంటి వాషింగ్ మెషిన్స్ ఏవైతే వాషర్మెన్కి ఇచ్చారో వాటి దగ్గర నుంచి, మీరు రోజు పెడుతున్నటువంటి భోజనం, అన్నా క్యాంటీన్ భోజనాల దగ్గర నుంచి, మీరు ఇచ్చినటువంటి విలేజ్ సెక్రటరీలకు ఇచ్చినటువంటి సెల్ ఫోన్ల దగ్గర నుంచి, మీరు వేసినటువంటి ఎల్ఈడి బల్బుల దగ్గర నుంచి స్కామ్ లేనటువంటిది లేదు. ఆ స్కామ్ కూడా ఎలా అంటే ఎల్ఈడి బల్బు 600 అయితే 6000కి ఇచ్చారు. 6000 అది ఎవరికి తెలియకుండా ఎలా పెట్టారంటే నెలకు 50 రూపాయలు అని పెట్టారు. నెలకు 50 రూపాయలు చొప్పున 10 ఏళ్ళు కట్టాలంట. దాని వాల్యూ 600, 10 ఏళ్ళు అయ్యేటప్పటికి 6000 అవుతుంది. అలాగే సెల్ ఫోన్లు ఇచ్చారు. ఆ సెల్ ఫోన్ తీసుకున్నటువంటి సెక్రటరీ 7000 రూపాయలు మీరు చూసుకోండి సార్, నెట్లోనూ శాంసంగ్ ఏదో చెప్పాడు J2 PRO అని కొట్టండి, దాని ప్రైస్ అన్నీ వస్తాయని 12000 వసూలు చేశారు పంచాయతీల దగ్గర నుంచి. ఇలా అన్నింటిలో మీరు ఈ స్కామ్లని చంద్రబాబు గారు చేస్తున్నారని అట్లా మీరు అధికారంలో ఉండగా ఇంత విచ్చలవిడిగా అయిపోయి చిన్న చిన్న వాటిలో ఆఖరికి ఏంటంటే ఈ వాషర్మెన్నో లేకపోతే బార్బర్సో వాళ్ళకేదో సాయం చేద్దాం అనుకున్న దాంట్లో కూడా దొరికిపోయేలాగా మీరు ఏదో ₹1,00,000 మార్కెట్లో ఉన్నదాన్ని 60,000కి టోకెన్ కొని 70,000కి ఇచ్చారనుకోండి, అది తెలియకుండా 1,70,000కి ఇచ్చారు కదా అని చెప్పి కొంచెం సాటిస్ఫై అవుతారు. 10,000 ఎవడో మధ్యలో నొక్కేస్తుంటాడు. అలా కాదు, వీళ్ళు మామూలుగా మార్కెట్లో ₹1,00,000 ఉన్నది 1,40,000కి 1,30,000కి ఇస్తున్నారు. బజార్కి వెళ్ళి కొనుక్కున్న దానికన్నా టోక్గా కొంటే రేటు తగ్గాలి కదా. ఏంటిది? ఇక ఎక్కడ ఉంది తేడా? ఎంత విచ్చలవిడిగా కరప్షన్ చేయవలసినటువంటి అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమలో 4,000 కోట్లు తిన్నారు, 400 కోట్లు తిన్నారు, అయితే పోలవరంలో 4,000 కోట్లు తిన్నారు. ఇవన్నీ కూడా నిరూపించలేం, ఎందుకంటే అవన్నీ క్యాబినెట్లో అయిపోయి పాస్ చేసేసి ఇచ్చేస్తారు. అన్ని ఆర్డర్లు ఉంటాయి, జీవోలు ఉంటాయి. కానీ ఇది దొరికిపోయేలాగా డైరెక్ట్గా మార్కెట్కి వెళ్తే తెలిసిపోతుంది. మీరు భోజనం పెడుతున్నారు, అక్కడ ఆ భోజనానికి ఎంత ఇస్తున్నారు, మధ్యాహ్న భోజన పథకంలో పెడుతున్నటువంటి భోజనానికి ఎంత ఇస్తున్నారు, ఆ క్వాంటిటీ ఎంత ఈ క్వాంటిటీ ఎంతలో చూడగానే తెలిసిపోతుంది. ఇందులో ఒక్క దాంట్లో 27 రూపాయలు కొట్టేస్తున్నారు అని. ఇంత తెలిసిపోయేలా చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఊరుకుంటున్నారు? ఆయన గట్టిగా ఎందుకు కంట్రోల్ చేయట్లేదు అన్నదే బాధ కొద్దీ నేను చెప్తున్నాను. కంట్రోల్ ఆయనే చేయమంటే ఎవడేం చేయలేం. కానీ ఇప్పుడు ఇసుక ఉంది, ఇసుక అందరికీ తెలుసు, ఎక్కడ వాళ్ళు అక్కడ ఇసుక వేసుకోండి అని. అలాగే రేపు క్యాబినెట్ తీర్మానం చేసి నెక్స్ట్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కితే ఒక తీర్మానం చేసి ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ఆ ఎమ్మెల్యే అధీనంలో ఉండాలి. జన్మభూమి కమిటీ అనేది తీసి పక్కనంటే ఎమ్మెల్యే కమిటీ అని ఒకటేస్తారు. ఎమ్మెల్యే గారు దాన్ని ఏమైనా చేసుకోవచ్చు, అమ్మేసుకోవచ్చు, చేయించుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అని క్యాబినెట్లో తీర్మానం చేస్తే ఆ తీర్మానం అన్కాన్స్టిట్యూషనల్ నుంచి మనం ఛాలెంజ్ చేయాలి తప్ప క్యాబినెట్ చేసిన తీర్మానాన్ని కరప్షన్ ఛార్జెస్ మీద చేయడం కూడదు. ఈ పరిస్థితులు తీసుకొస్తుంటే రేపు ఏ ప్రభుత్వం వచ్చినా ఎక్కడ కంట్రోల్ చేయగలం? ఎక్కడో చోట దీనికి చెక్ ఉండాలనే ఉద్దేశంతో నేను కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నాను. ఎవరికైనా మనసు నొప్పించుంటే నా ఉద్దేశం అది మాత్రం కాదు. నా ఉద్దేశం ఒకరికి హాని చేద్దామనో ఒకరికి బెనిఫిట్ చేద్దామనో కాదు. నాకు అవకాశం వచ్చింది, మీరు అందరూ కలిసి ఒక అవకాశం ఇచ్చారు, నేను మాట్లాడితే చూపిస్తున్నప్పుడు నేను మాట్లాడకుండా నాకు తెలిసిన బయట పెట్టకుండా ఉంటే బాగుండదనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాను. దీంట్లో విశాఖపట్నంలో ఇది 3వసారి మీట్ ద ప్రెస్ని మీరు పిలిచి నాకు ఈ గౌరవం కల్పించడం, మీరు అడిగేటువంటి ప్రశ్నలు ఇది మీట్ ద ప్రెస్ కాబట్టి మీరు ఏమైనా అడగచ్చు. నేను మీరు ఏమి అడిగినప్పటికీ కూడా నాకు తెలిస్తే నేను సమాధానం చెప్తాను, తెలియకపోతే తెలుసుకుని చెప్పే ప్రయత్నం చేస్తాను. పేరు ఆర్గనైజేషన్ చెప్పి కొంచెం గట్టిగా చెప్పండి, ఎందుకంటే మైక్ కూడా కష్టం అవుతుంది కాబట్టి. సార్ నా పేరు నారాయణ, విశాఖ సమాచారం అండి. లాస్ట్ 5 years సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంత ఫండ్స్ వచ్చింది,
అసలు ఎవరు చెప్పట్లేదు ఎందుకు అసలు నిజంగా అంత వచ్చింది మీరు చెప్పింది అది చెప్పింది రైటా తప్ప. ఇది ఇప్పుడే నేను వస్తూ ఏదో ఛానల్లో చూస్తున్నాను, మోడీ గారిని సగం చంద్రబాబు గారిని సగం పెట్టి ఆయన ఛార్జెస్ మొన్న శ్రీకాకుళంలో ఎక్కడో ఆయన మాట్లాడాడు కదా స్క్రీన్ మీద, ఆ స్క్రీన్ మీద మాట్లాడింది ఆయన మాటలు, దానికి చంద్రబాబు నాయుడు గారి సమాధానాలు రెండు కూడా చూపించారండి. ప్రభుత్వం వాళ్ళు ఇచ్చేటువంటి సొమ్ము ఏదైతే ఉందో అది సీక్రెట్గా ఉండడానికి అవకాశం లేదు. సో అది మీరు ఒకసారి నెట్లో కొడితే వెంటనే తెలిసిపోతుంది ఎన్ని వేల కోట్లు వచ్చింది, ఏ హెడ్ కింద వచ్చింది. ఆయన మోడీ గారు ఒక ప్రశ్న వేశాడు, అసలు ప్రధానమంత్రి ఇవ్వాల్సిన ప్రశ్న కాదు అది. మేము 20,000 కోట్ల రూపాయలు ఇచ్చాం, ఆ 20,000 కోట్ల రూపాయలు ఇవ్వలేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళింది, ఎవరి జేబులోకి వెళ్ళిందా 20,000 కోట్లు? ఇదే మాట అన్నాడు ఆయన, ఎవరి జేబులోకి వెళ్ళా 20,000 కోట్లు అని. అది సాధ్యం కాదు, అది ప్రధానమంత్రి అనవలసిన మాట కాదు. గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్కి వెళ్ళేది, అందులో ఉన్న కమిషన్లు కొట్టేయగలచ్చు, కానీ మొత్తం డబ్బు తీసి జోలో పెట్టేసుకోవడం ఎక్కడ ఉండదు. అంటే పొలిటికల్గా ఒక మెలైన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మోడీ గారు డైరెక్ట్గా ఎక్కడ పోయి ఎవరి జేబులో పోయాయంటే మోడీ అంటున్నాడండి చంద్రబాబు నొక్కేశాడని, జేబులో పెట్టేసుకున్నాడని అనుకునేలా అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడుతున్నాడు. ఇదంటే పొలిటికల్గా ఆల్రెడీ ఎలక్షన్ వార్ స్టార్ట్ అయిపోయింది. లేకపోతే 20,000 కోట్లు పంపించాం, దానికి యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదనో, సరిగ్గా ఖర్చు పెట్టలేదనో అలాంటి ఆరోపణలు చేయాలి తప్ప ఆ 20,000 కోట్లు ఎవరి జేబులోకి వెళ్ళాయని చెప్పి ప్రధానమంత్రి అడుగుతుంటే, సో ఇది మీకు దీనికి ఆన్సర్ ఇమీడియట్గా నెట్లో దొరుకుతుందండి, ఎంత ఇచ్చారో ఏంటని. రవి ఆంధ్రభూమి ఈ 4.5 ఏళ్ల అవినీతి గురించి చాలా చక్కగా మాట్లాడుతున్నారు. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా ఇంతే స్థాయిలో అవినీతి జరిగిందని తెలుగుదేశంలో కూడా అంటున్నారు. దాని మీద మీరేం చెప్తారు? అప్పుడు మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఏమండి, దీని మీద చెప్పడానికి ఏం పెద్ద ఉండదు, ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, మీరే చెప్తున్నారుగా. నేనే చెప్తాను నేను అవినీతి పరులని, మీరు నిలబెట్టాలి. అలా కాదు, అదే మీరు నిలబెట్టాలి. అప్పుడు నన్ను నిలదీసి మీ పార్టీ ఎలా చేస్తుంది, నువ్వేం చెప్తున్నావు అని చేయాలి. ఆ వేళ వాళ్ళు చేయటంలో అది ఫెయిల్ అయ్యారు. టీడీపీ అప్పుడు ఫెయిల్ అయింది, ఈవేళ వైసీపీ ఫెయిల్ అవుతుంది. ఈవేళ వైసీపీ అసెంబ్లీలో నిలదీయాలి, బయట కరప్షన్ ఇష్యూలు ఈ జరుగుతున్నటువంటి అన్కాన్స్టిట్యూషనల్గా జరుగుతున్నాయి. వీటిని నేను ఎప్పుడో చెప్పాను, అసెంబ్లీ బాయ్కాట్ చేయటం అనేది తప్పు. ఎన్ని ఇష్యూస్ ఉన్నాయంటే ఈవేళ 2 రోజుల్లో మొత్తం కొట్టిపారేస్తారు. అలాగే రాజశేఖర రెడ్డి మీద వచ్చినటువంటి కరప్షన్ ఛార్జెస్ ఏమైనా ఉన్నట్టయితే ఈవేళకి కూడా నేను రాజశేఖర రెడ్డి క్లోజ్ అని అనుకుంటారు కాబట్టి, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఈవేళకి కూడా నేను చర్చకి సిద్ధంగా ఉన్నాను అని చెప్పాను. మీరు రండి, రాజశేఖర రెడ్డి మీద ఉన్న ఎలిగేషన్ పట్టుకురండి, వాటి మీద నేను చర్చకి సిద్ధంగా ఉన్నాను. అప్పుడు దానికే ప్రణాళిక బోర్డు కుటుంబరావు గారు నేను వస్తాను, నేను నిరూపిస్తాను రాజశేఖర రెడ్డి మీద ఉన్నదని చెప్పారు. తర్వాత ఆయన రావడానికి ఇష్టపడలేదు. సో నేను రాజశేఖర రెడ్డి రాజశేఖర్ మీద, కిరణ్ కుమార్ రెడ్డి మీద నాకు తెలిసి పర్సనల్గా కరప్షన్ ఇష్యూస్ ఏం లేవు. నెక్స్ట్ నేను కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ అనేది ఇవ్వాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యమైంది. కరప్షన్లో 2 రకాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే మామూలుగా జరిగే పర్సంటేజీలు తీసుకోవటం, కింద ఎవడో ఆఫీస్లోకి వెళ్తే లోపలికి తీసుకెళ్ళేందుకు అటెండర్ చేతిలో 100 పెట్టామనుకోండి, అది కరప్షనే. ఆ కరప్షన్ని కంట్రోల్ చేయలేము. కానీ లోపలికి పంపించే ప్రతి వాడి దగ్గర 100 తీసుకుని నాకు పట్టుకొచ్చి ఇవ్వాలరా అని ఆఫీసర్ పెట్టాడు అనుకోండి, అది కరప్షన్ కాదు, అది పేక పెసకటం. దానికి మనం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోకూడదు. ఇదేడో చిన్నాడు కక్కుర్తి పడుతున్నాడు, చెప్పాలి వాడికి బోర్డు జీతం వస్తుంది కదరా, ఏంటి నీకు ఇంకా ఇది అని చెప్పి కొంచెం ఎడ్యుకేట్ చేసి మార్పు తీసుకురావాలి, అది ప్రజల్లోంచి రావాలి. కానీ పొలిటీషియన్స్ కంట్రోల్ చేయవలసింది ఏంటంటే హై లెవెల్లో ఏదైతే కరప్షన్ ఉందో అక్కడ ఆపితేనే అది లో లెవెల్కి వస్తుంది, కింద నుంచి పైకి వెళ్ళదండి. పైన వాడు ఎప్పుడైతే నీతిగా ఉంటున్నాడో ఆటోమేటిక్గా కింద కూడా భయం పోతుంది. ఈవేళ మీకు కేరళ వెళ్ళారంటే కరప్షన్ ఫ్రీ, అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నాయి, కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉన్నాయి, కరప్షన్ ఫ్రీ అండి. ఎందుకంటే అక్కడ కరప్షన్ ఫ్రీ అయితేనే ఓట్లేస్తారు జనం, ఇక్కడ కరప్షన్ చేయకపోతే ఓట్లేరు. అది మళ్ళీ పబ్లిక్ నుంచే స్టార్ట్ అయింది. సో కాంగ్రెస్ టైంలో ఏదో చాలా గొప్ప సువర్ణ యోగము, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత సర్వనాశనం నేనేమంటలే, కానీ ఇంత దారుణంగా అప్పుడు జరిగిందని ఎవరికైనా అనుమానం ఉంటే ఆ రికార్డు పట్టుకురండి, నేను దాన్ని ఒప్పుకుంటాను, అప్పుడు క్షమించమని కోరుతాను. రండి, యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా నెక్స్ట్ విడత రిలీజ్ చేయరు. యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇచ్చేశారు వీరని కూడా చెప్పారు, ఇచ్చేసాం మేమని. అయితే నాకు ఎక్కడంటే వీళ్ళు చేస్తున్నది, ఆ యూటిలైజేషన్ సర్టిఫికేట్లు ఏవైతే మీరు ఇచ్చారో అవి పబ్లిక్ డొమైన్లో పెట్టేయచ్చుగా. ఇప్పుడు వెంటనే మోడీ చెప్తున్నది పచ్చి అబద్ధం అని అంత గట్టిగా అరవక్కర్లా. ఏవైతే యూటిలైజేషన్ సర్టిఫికేట్లు ఉన్నాయో వీళ్ళు పంపించినవన్నీ కూడా ఒకసారి వెబ్సైట్లో పెట్టి చూసుకోండి, పలానా APGovernment.in ఉన్నాయి, మీరు అన్నీ చూసుకోండి అని చెప్పంటే ఫూల్స్ అవుతారు కదా వాళ్ళు. ఎందుకు ఆ పని చేయట్లేదు అది నాకు అర్థం అవట్లేదు. జనరల్గా యూటిలైజేషన్ సర్టిఫికేట్ అనేది కింద చేసేటువంటి ఆఫీసర్లు చేసే కార్యక్రమం. మీరు చెప్పింది కరెక్టే, చంద్రబాబు నాయుడు ఏమీ ఇవ్వడండి, ఆఫీసర్లు చేసే కార్యక్రమం ఆటోమేటిక్గా అయిపోతుంటాయి.
ఇది మనం ఏం చేస్తాం అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక వే ఆఫ్ ఇదేంటంటే ఆయనే ఒక్కడే రైటు, మిగతా అందరూ తప్పులు చేస్తున్నారు అనేటువంటి ఇంప్రెషన్ పబ్లిక్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానండి ఆయన ఎక్కడైనా ఇప్పుడు బుద్ధి వచ్చిందనుకోండి ఇక్కడికి వచ్చి బస్సులో పడుకోవడం. ఎందుకు బస్సులో ఎవరింట్లో ఉన్నా పడుకోవచ్చు ఆయన. నేను బస్సులో పడుకుని చచ్చిపోతుంటే కలెక్టర్లు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఎస్పీలు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, పోలీస్ కానిస్టేబుల్స్ కూడా ఎవడో పట్టించుకోవట్లేదు, నేను ఒక్కడనే కష్టపడి దీన్ని ఆపుతున్నాను అని ఇది ఇప్పటి నుంచో 1995లో ఆయన రామారావుని తిప్పేసి వచ్చినప్పటి నుంచి అదొక పాలసీ కింద తీసుకున్నాడు ఆయన. దాంట్లో ఆయన సక్సెస్ అవుతూ ఉండొచ్చు, అందువల్ల తీసుకుంటూ ఉండొచ్చు. అందులో భాగంగా కలెక్టర్లు ఏదో అని ఉంటాడు ఆయన. అంటే నేను నిన్న చెప్పేట్టు అది నేను చూడలేదు, నిన్న జర్నీలో ఉన్నాను. ఇది మైండ్ గేమ్ అండి. ఇప్పుడు ముందు పవన్ కళ్యాణ్ అనే మనిషిని వీక్ చేయాలనుకోండి, ఈయన మాతో కలిసిపోయి అసలు మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు మనం కలిసి మోడీతో పోరాడదాం, రాష్ట్రానికి అన్యాయం జరిగింది అని ఫస్ట్ అడ్మైట్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డిని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా అతని అపోనెంట్. మన ఇద్దరం కలిసి పోరాటం చేద్దాం. ఎందుకు చేయట్లేదో నాకు అర్థం అవ్వదు. ఎందుకంటే సీఎం కుర్చీకి ఇద్దరు కాంపిటీషన్ కాబట్టి ఆయన్ని చేయట్లేదు. పవన్ కళ్యాణ్ కాంపిటీషన్ కాదనుకున్నాడేమో ఆయన, అందుకని పవన్ కళ్యాణ్ నువ్వు రా అంటున్నాడు. ఫస్ట్ అడగాలి కదా, వాళ్ళు వచ్చారా రాలేదా వేరే విషయం. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడగలేదండి? అన్ని పార్టీలని ఆ ఊరు వెళ్ళి, కర్ణాటక వెళ్ళి, తమిళనాడు వెళ్ళి, బెంగాల్ వెళ్ళి, ఒరిస్సా వెళ్ళి, దేశం అంతా తిరుగుతున్నది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని అడగాలిగా. ఏమో ఈ గొడవలతో ఆంధ్రాన్ని నాశనం చేసేద్దామా, మన ఇద్దరం కలిసి కేంద్రం మీద పోరాడదాం, వస్తావా నాతోటి? ఎలక్షన్తో అప్పుడు ఎలక్షన్లో చూసుకుందాం, ఇంకా 3 నెలలు ఉంది, ఇప్పుడు ఎందుకు రావు నువ్వు నాతోటి అని అడగవలసినటువంటి అవసరం ఉంది కదా. ఎందుకు అడగరంటే అదే రాజకీయం. అసలు ఏం చేసిందండి కేంద్రం అనేది ఈ రాష్ట్రాన్ని? అసలు మీకు ఒకటే మాట సార్, మీరు ఆడి కారులో వచ్చి మా ఇంటికి ఇగో కొత్త కారు కన్నాను ఎలా ఉంది అది అని అడిగి ఆకలి ఇస్తుంది కొంచెం అన్నం పెడతామంటే పెడతానా? నేనేమో స్కూటర్ వేసి తిరుగుతున్నానా? మీరు ఆడి కారులో వస్తారా? ఈయనే రోజు చెప్తున్నాడు, ఈయన ఇండియాలో ఫస్ట్ మనమే, ఇంత ఇండస్ట్రీ ఎక్కడికి రాలేదు, ఇంత పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కడా లేదు, ఇంత జీడిపి గ్రోత్ ఎక్కడా లేదు అని రోజు చెప్తూ అమ్మ మాకేమన్నా ఉంటే ఇప్పించండి అంటే ఎవడిస్తాడు? నాకన్నా నువ్వు బాగుంటేను. అదే ఎవరు వచ్చినా కేంద్రంలో ఎవరో ఇప్పుడు ఏదో స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తుంది అనుకుంటున్నారు వీళ్ళు. ఎలా వస్తుంది? ఒరిస్సా ఒప్పుకుంటుందా? మధ్యప్రదేశ్ ఒప్పుకుంటుందా? రాజస్థాన్ ఒప్పుకుంటుందా? బీహార్ ఒప్పుకుంటుందా? ఉత్తరప్రదేశ్ ఒప్పుకుంటుందా? ఎప్పటి నుంచి అడుగుతున్నారు వాళ్ళందరినీ కాదని నేను చాలా గ్రేట్ అని చెప్పుకుంటున్న రాష్ట్రానికి ఏ ప్రాతిపదిక మీద ఇస్తారు? ఆ రోజునంటే అక్కడ శవం కనబడుతుంది. శవం కనబడుతున్నప్పుడు ఆవిడ ఎంత ఎక్స్ప్రెస్ ఇచ్చినా ప్రజలే మాట్లాడరు. రాష్ట్రాన్ని ఎంత అన్యాయంగా విడగొట్టేశారు అనేటువంటిది క్లియర్గా కనబడుతున్న టైంలో 5 ఏళ్ళు స్పెషల్ కేటగిరీ అని వెంటనే చేయించేసుకోవాలి. అది ఈవేళ స్పెషల్ కేటగిరీ అనేది ఎవరు గవర్నమెంట్ వచ్చినా సరే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి వచ్చినా సరే, నా ఉద్దేశంలో అది జరిగే పని కానే కాదు. మళ్ళీ దాని మీద నడుపుతున్నారు, చూద్దాం ఏం చేస్తారు. ఇందులో మీరు చెప్పింది కరెక్టే. మీకు గుర్తుందో లేదో, ఒకసారి కోకోకోలా కొత్తగా మళ్ళీ ఎంటర్ అయింది. అప్పటికి థమ్స్అప్ చాలా మంచి మార్కెట్లో ఉంది. థమ్స్అప్ కోకోకోలాకి అడ్వర్టైజ్మెంట్ చెత్త కొట్టేసుకున్నారు. అందులో ఏదో ఉప్పు ఉంటుందంటే ఇందులో విషం ఉంటుందని, అది తాగితే చచ్చిపోతారని, తాగితే ఇప్పుడు చచ్చిపోతారని, ఇలా విపరీతంగా క్యాన్వాసింగ్ సినిమా యాక్టర్లు పెట్టి కొట్టి కోకోకోలా వాడు థమ్స్అప్ని ఎక్వైర్ చేశాడు. 2 ఒకటి అయిపోయింది. తర్వాత ఇప్పుడు పెప్సీ కోలాతో అవుతుంది. మన పెప్సీ కోలా కోకోకోలా కూడా కలిసిపోవచ్చు. ఇది కూడా సేమ్ వ్యాపారం అండి, ఏం తేడా లేదు. ఇది ఒక వ్యాపారం. ఇక్కడ వీళ్ళ కింద ఏం మాట్లాడుకున్నా సరే హై లెవెల్లో చంద్రబాబు నాయుడు గారు, అక్కడ 10 జనపథ్ లెవెల్లో కాంప్రమైజ్ అయితే చచ్చినట్టు వీళ్ళందరూ అలా ఉండవలసిందే. శక్తి ఉన్న వాళ్ళే రాజకీయాల్లో అందుకని మీరు ఇక్కడ ఏం జరుగుతున్నా సరే ఇది ఒక పెద్ద వ్యాపారం అండి. పాలిటిక్స్లోకి ఈవేళ వస్తున్నాడంటే ఓటుకి 2000 రూపాయలు ఇవ్వగలిగినటువంటి కెపాసిటీ ఉంటేనే అక్కడ దిగాలి అని చెప్పి క్లియర్గా ఒక తెలియకుండానే ఒకటి వచ్చేసింది సర్క్యులరు. ఆ డబ్బు వచ్చి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1 లక్ష ఓట్లు కొనుక్కునే వాడు ఎమ్మెల్యే అయ్యి దేశానికి సేవ చేయడం కోసం వస్తున్నాడని మీరు నమ్ముతారేమో కానీ నేను నమ్మలేను. ఎవరికి? వాళ్ళ కలయిక ఇక్కడ ఏమవుతుందనే పెద్ద తేడా ఏముంది? అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ నష్టపోయింది, ఇక్కడ తెలుగుదేశం నష్టపోయింది. తెలంగాణలో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పి మొత్తం రాష్ట్ర దేశవ్యాప్తంగా తిరుగుతున్నాడు. అలాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా దేశవ్యాప్తంగా వ్యాపారం అని చెప్పాను కదా. రేపు చంద్రబాబు నాయుడు గారికి 10 పార్లమెంట్ సీట్లు వచ్చాయనుకోండి, మోడీ గారికి 8 తక్కువ వచ్చాయనుకోండి, ఈయన వెళ్ళి కలవడా? 98లో ఏం జరిగిందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి.
98లో వెంకయ్యనాయుడు గారు ఛార్జ్ షీట్ వేశాడు చంద్రబాబు నాయుడు మీద 100 తప్పులని. ఆ పోస్టర్ కూడా ఎలా వేశారంటే కటకటాల వెనకాల చంద్రబాబు నాయుడు, మేము రాగానే ఈయన జైల్లో పెడతామని. ఏమైంది? 12 సీట్లు చంద్రబాబు ఎక్కాడు, 1 సీటు జైపాల్ రెడ్డి, 2 సీట్లు కమ్యూనిస్టులు సుధాకర్ రెడ్డిను భద్రాచలం సీటు. మొత్తం వీళ్ళిద్దరిని వదిలేశాడు, జైపాల్ రెడ్డిని కమ్యూనిస్టుని వదిలేశాడు. ఆ 12 వెళ్ళి వాజ్పేయికి సపోర్ట్ చేసి బీజేపీ అక్కడ మంత్రివర్గం ఏర్పరిచింది. అందరూ చూసాం కదా. ఇందులో అదే వ్యాపారంలో మనకి ఏంటి బెనిఫిట్టో చూసుకుంటారు తప్ప ఈ వాడు జీర్ణించుకుంటాడా వీడు జీర్ణించుకుంటాడా ఉండదు. ఉద్యోగ ఇష్టం లేకపోతే పోతాడు వాడు, ఎవడో జీర్ణించుకోవడాలు ఉండవు. రేపు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ సపోర్ట్ చేసి బీజేపీ గవర్నమెంట్ వచ్చేటువంటి పరిస్థితులు తీసుకురారని అనుకోకండి. అలాగే రేపు కేసీఆర్ వెళ్ళి అక్కడ కాంగ్రెస్ని సపోర్ట్ చేసి కాంగ్రెస్ గవర్నమెంటో లేకపోతే బీజేపీని సపోర్ట్ చేసి బీజేపీ గవర్నమెంటో తీసుకొచ్చే పరిస్థితులు ఉండవని కూడా అనుకోకండి. ఆ టైంకి ఏది కన్వీనియంట్ అయితే అదే చేస్తారు. నో ప్రిన్సిపల్స్ ఉన్నాయేమో అని ఎవరన్నా భ్రమపడితే వాళ్ళకేదో మానసికంగా కొంచెం తేడా ఉన్నట్లు లెక్కని నా అభిప్రాయం. లేదండి, రాష్ట్ర విభజన అనేది నేను అనేకసార్లు చెప్పాను, నన్ను ఎవడో పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన అనేది ఈ రోజు కూడా టెక్నికల్గా అది జరగలేదు పార్లమెంట్లో. మన అదృష్టమో దురదృష్టమో మన కర్మ ఏంటో కానీ ఎవడో పార్లమెంట్లో అడగడానికి కూడా సిద్ధంగా లేడు. ఓ క్వశ్చన్ పెట్టమంటే క్వశ్చన్ పెట్టడానికి సిద్ధంగా లేడు. మోడీ డైరెక్ట్గా ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న మనిషి మాట్లాడుతూ హడావిడిగా చేసి ఆంధ్రాన్ని సర్వనాశనం చేశారని చెప్పి మోడీ గారు అంటున్నాడు, ఆ బీజేపీ కలిపి చేసి. అయినా సరే మోడీ గారు అన్న మాట మీద చర్చ పెట్టండి అని క్వశ్చన్ తయారు చేసి చంద్రబాబు నాయుడు గారి పట్టుకెళ్ళి చూపించాను. సార్ ఈ క్వశ్చన్ పెట్టించండి, మీరు అలాగే ఇప్పుడు బయటకు వచ్చేసారు కదా, ఈ క్వశ్చన్ పెట్టించండి, దీనికి ఏం సమాధానం చెప్తాడో అంటే అలాగే పెడదాం, మీరు వెళ్ళి ఒకసారి ఢిల్లీలో మా ఎంపీలతో మాట్లాడినానని వెళ్ళని మాట్లాడాను. వాళ్ళు ఏం పెట్టలేదు. ఎందుకంటే రేపు ఎవరితో కలిసి వెళ్ళవలసి వస్తుందో, ఎందుకు ఎంబ్రాసింగ్, మన వ్యాపారం మనం పాడు చేసుకోవడం ఎందుకు. ఇక బీజేపీకి ఎంబ్రాసింగ్ ఏది, కాంగ్రెస్కి ఎంబ్రాసింగ్ ఏది అంటే ఇద్దరు కలిసి తలుపులు మూసేసి లైట్లు ఆర్పేసి మిమ్మల్ని చెత్త కొట్టేస్తే అడగటానికి కూడా మనకు నోరు రాకపోతే ఇంకేం చేస్తారు. ఎందుకు ఎవడన్నా మనకు ఎందుకు సాయం చేస్తాడు అసలు. ఇది దురదృష్టం ఏంటంటే ఎవడో దీన్ని పట్టించుకోవట్లే. ఇది అసలు ఇష్యూయే కాదనుకుంటారు. వాళ్ళు పార్లమెంటే రికార్డ్ చేసి పంపించారు. పార్లమెంటు వాళ్ళు రికార్డ్ చేసినటువంటిది ప్రింట్ చేసి పంపించారు. దాంట్లో ఉంది క్లియర్గా ఈ బిల్లు పాస్ అవ్వలేదు. ఇది పట్టుకెళ్ళి క్వశ్చన్ ఏంటంటే నేను కోర్టులో కేసు వేస్తే 5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటివరకు కౌంటర్ అయ్యలే కేంద్ర ప్రభుత్వం. కౌంటర్ వేయించండి అంటే కౌంటర్ వేయించలేరు. ఇలా ఎక్కడైనా విన్నామా మనం అసలు? ఇంత పెద్ద ఉద్యమం చేసి ఇంత రాజీనామాలని గొడవ చేసి అసెంబ్లీలో రిజెక్ట్ చేసి పంపిస్తే తలుపులేసి టీవీ ఆఫ్ చేసి పాస్ అయిపోయిందని ప్రకటించేస్తే నోరు మూసుకుని వచ్చి ఇంట్లో కూర్చున్న తర్వాత మనల్ని మనుషుల కింద ఎవరైనా ఎందుకు ట్రీట్ చేస్తారండి? అడగాలిగా కనీసం. ఎందుకు ఆపేశారండి ఆ రోజు టెలికాస్ట్, ఎందుకు ఆపేశారని అడగటానికి భయపడిపోతే ఇంకంటే నా వ్యాపారం ఏమైపోతుందో నన్ను ఏం చేసేస్తారో అని. ఏ పార్టీ వాడు ఈవేళకి కూడా వచ్చి ముందు చెప్పట్లేదు మేమైతే అడుగుతామని. మరి అధికారంలో మేము కానీ నాకు ఒక్క సీట్ వచ్చినా నా సీటు ఫస్ట్ వేసే క్వశ్చన్ ఇదే. ఆ వేళ జరిగినటువంటి 18 ఫిబ్రవరి 2014 నాడు లోక్సభలో ఏం జరిగిందో చెప్పండి, మొత్తం రికార్డు తీయండి అని చెప్పి అడుగుతాను అని కూడా చెప్పడానికి ఎవడు సిద్ధంగా లేడు. ఏం చేస్తాం? ఇలా అరుస్తుంటాం. ఇగో అడుగుతున్నాను. ఏమండి ఒక మాట చెప్తాను, ఎన్నికల్లో పోటీ చేయాలంటే పార్టీ ఒప్పుకోవాలి కదా. దీనికి ఏ పార్టీ ఒప్పుకోవట్లేదు. పార్టీ ఒప్పుకుందనుకోండి నేనేం అవ్వక్కలా, ఆ ఒప్పుకున్న పార్టీకి నేను ఫుల్ సపోర్ట్ ఇస్తాను. నేను పార్లమెంట్ లోక్సభ లోపలికి రాజ్యసభ లోపలికి వెళ్ళడానికి లేదు కానీ నాకు లాబీ దాకా వెళ్ళొచ్చు. నేను మాజీ ఎంపీని కదా, వచ్చి పాస్ ఇచ్చారు. ఆ పాస్ పెట్టుకుని తిన్నగా లోపల దాకా పోవచ్చు. మీరు ఎవడన్నా చేయండి, మీ ఎంపీ ఎవడుంటే వాడి చేత అడిగిస్తామని చెప్పండి. ఎలా అడగాలో నేను చెప్తాను. దాని రూల్ ఏంటి, ఏ ప్రకారంగా చర్చ అడగాలి నేను చెప్తాను. ముందు అసలు కేంద్ర ప్రభుత్వాన్ని కౌంటర్ వేయమనండి. నేను మన చంద్రబాబు నాయుడు గారిని అదే అడిగాను. మీరు కేంద్ర ప్రభుత్వాన్ని కౌంటర్ వేయమని చెప్పి నా దాంట్లో ఒక ఎఫిడవిట్ వేయండి అని అడిగాను. నా కేసులో ఒక ఎఫిడవిట్ వేయండి. పోనీ నా కేసులో వేయటం మీకు ఇష్టం లేదు, ఎందుకంటే రోజు తిట్టేవాడితో కలిసిపోయాం అనుకుంటారనుకుంటే మీ ఎమ్మెల్యేలు వేసిన కేసులు ఉన్నాయి, మీ తెలుగుదేశం ఎమ్మెల్యేల కేసులు ఇంకా ఉన్నాయి అక్కడ. అలా బతికించి ఉంచాం. దాంట్లో వేయండి. పోనీ నాకేం రాక్కలేదు, మీరే వేయండి. మరి ఆయన ఒప్పుకున్నాడు ఆ రోజున. మరి తర్వాత ఏం చేత ఏవో కంపల్షన్స్ ఉండుంటాయి. ఒప్పుకున్నట్టుగా నాకు అనిపించింది. ఒప్పుకున్నాను అని ఏం అనలేదు కానీ నాకు అలా అనిపించే ఇంప్రెషన్ ఇవ్వగలిగాడు ఆయన. ఎందుకో నాకు ఇది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా కొంచెం బాధ ఏంటంటే పోనీ ఏదో జరిగిపోయిందిలా వదిలే మళ్ళీ కెలుకుతావు అనడానికి ఈవేళకి రోజు చెప్తున్నాం అన్యాయం అయిపోయాం, ఇంత అన్యాయం జరిగింది, ఇంత ఇలా చేశారు మమ్మల్ని, ఇలా రోడ్లు బట్టలతో బట్టలు ఇప్పేసి గంటేశారు. ఇన్ని అడుగుతున్న వాళ్ళు ఆ ఒక్క మాట ఆ లోక్సభలోనూ రాజ్యసభలోనూ అడగడానికి మాత్రం అబ్బాయి అక్కడ అడగకూడదండి, అక్కడ అడిగితే ప్రమాదంలో పడిపోతాం. ఇదేంటో ఈ లాజిక్ నాకు అర్థం కదా. నేను ఎప్పటికైనా ఎవరైనా వస్తే అడగండి, ఎందుకు అడగరండి? సార్ ఇప్పుడు చట్టసభలో ఒక ప్రధానమంత్రి చెప్పిన మాటకి విలువ లేకపోతే దేశంలో ఏ మనిషిని విలువ ఉంటుందా?
నేను ఇంత విన్న తర్వాత మీకు లోక్సభలో టెలికాస్ట్ ఆపి తలుపులు వేసేసి ఏమీ లేదు పండని చెప్పి గంటలో క్లోజ్ చేసి బయటికి పంపించేస్తే దాని గురించే మనం నోరెత్తంది. ప్రధానమంత్రి గారు చేసింది అప్లై అవుతుందా లేదా, మాజీ ప్రధాని ఎంతవరకు వాల్యూ, ఇది ఇంకా చర్చించాలి. నేను చెప్పింది చర్చించక్కలా, మీరు చెప్పండి అని అడగడమే. ఎందుకు ఆపేశారని టెలికాస్ట్? నేను రైట్ ఇన్ఫర్మేషన్ తెప్పించాను. ఎందుకు ఆపేశారు టెలికాస్ట్ అంటే లోక్సభ సెక్రటేరియట్ కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? సరిగ్గా ఆ రోజున 3 గంటల 15 నిమిషాలకి 24 కెమెరాలు టప్ అని పేలిపోయాయి. సాయంత్రం 7 గంటలకు అన్నీ రెక్టిఫై అయిపోయాయి. ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఎప్పుడు 96లో ప్రారంభమైంది, ఇప్పటివరకు ఎప్పుడు జరగల. ఇదే ఫస్ట్ టైము. నిజంగా మీరు ఆయన పిలిచి అడిగితే నేను వెళ్ళి అతనితో మాట్లాడాను. వాళ్ళు ఏమన్నారు, ఇచ్చానండి అన్నాడు. అసలు అన్ని కెమెరాలు ఎందుకు పెడతారంటే ఒక కెమెరా ఫెయిల్ అయినా మిగతా పని చేస్తాయని. అన్నీ ఒకసారి ఫెయిల్ అవడం అనేది ఎప్పుడు జరగదు. వాళ్ళు అలా ఏమన్నారండి, ఇచ్చానండి అని. ఇక ఏం చెప్తాం? బీజేపీ కాంగ్రెస్ కలిసి చేశాయి కాబట్టి లోపల మర్డర్ జరిగినా సరే ఇంకా అడగకూడదు అని చెప్పి ఒక ప్రెసిడెంట్ అనమాట. ప్రశ్నించండి అంటాం. పోనీ లేదు మంచిగా జరిగిందండి, ఏదో ఉద్యమం చేసాం, తప్పు చేసాం, మనకు మంచిగా జరిగిందన్నారా? ఆ మాట చెప్పండి. రోజు అన్యాయం అయిపోయాం, సర్వనాశనం అయిపోయాం, రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి మమ్మల్ని ముంచేశారు అని చెప్తూ ఆ విభజనే తప్పు కదా, అది ఎందుకు అడగమంటే అడగట్లే. మనం ఏంటి ఊరికే అరవటం తప్ప ఏ పార్టీ చెప్పలే ఇప్పటివరకు మేము అడుగుతామని. నాకేదో కొంతమంది సిపిఎం వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు ఎందుకే ఊరికే అరుస్తావు, మేము అడుగుతాంలే అన్నారు. నాకే సిగ్గేసింది. ఎందుకంటే మన స్టేట్లో ఒక్క సిపిఎం వాడు లేడు. ఎక్కడో బెంగాల్ వాడో కేరళ వాడో వచ్చి ఆంధ్ర గురించి అడిగితే ఇక అంతకన్నా తలవంపులు ఏముంటాయి అసలు? వీళ్ళు ఎవడో పట్టించుకోకపోతే వాళ్ళు అడుగుతున్నారని. వాళ్ళు కూడా ఇందులో సబ్జెక్ట్ తెలిసి కాదు, ఈ ఉత్తరే నీ కేక ఎప్పుడు వచ్చినా ఇదే గొడవ. క్వశ్చన్ అయ్యేది నాకు, నేను పెడతాను అని ఒక కేరళ ఎంపీ గారు అన్నాడు. నేను పెడతాను చర్చ రిఫ్యూజ్ అయినా నువ్వు పర్వాలేదు అంటున్నావు కదా ఇయ్యి అన్నాడు. వద్దులే బాబు, మా వాళ్ళు ఏడుస్తారు, వీడు చివరికి వెళ్ళి మిగతా దేశంలో అందరినీ నాకు వ్యతిరేకంగా చేస్తున్నాడని. అసలు ఆ మాత్రం అడగలేకపోతే ఇంకేం చేస్తామండి. అసదుద్దీన్ ఓవైసీని కేసీఆర్ సుప్రీం కోర్టులో కేసు వేశారు. ఇప్పుడు వరకు గవర్నమెంట్ అఫిడవిట్ వేయలేదా? మరి సుప్రీం కోర్టు ఎందుకు ఈ విషయంలో జోక్యం చేసుకొని కేంద్రాన్ని? నమస్కారం సార్. కోర్టు గొడవ ఎత్తామనుకోండి, ఇప్పుడు తెల్లారిపోతుంది. కోర్టు అనేది ఒక బ్రహ్మ పదార్థం. ఏమి ఎందుకు ఎప్పుడు చేస్తారో వాడికి తెలీదు. మనం చూడండి, జనవరి 1న కోర్టు విభజన వెళ్ళి వీళ్ళంతా కేసు వేశారు. ఊరికే ప్రజల కోసం ఉన్న అది డిసెంబర్ 31న విచారించచ్చుగా. జనవరి 2కి వేశారు వాయిదా. 1 అయిపోతుంది, 2ను వాయిదా వేశారు. అంటే ఎంత మామూలు మనుషులకల్లా కొంచెం నమ్మకం కలగాలంటే కోర్టు మీద 31వ తారీఖున అది కొట్టేసి ఉంటే సుప్రీంకోర్టు వారు కొట్టేశారండి, 1న స్టార్ట్ అయిందని అనుకోవచ్చు. 1 కోర్టు ఓపెనింగ్ ఆఫ్ చేయాలని చెప్పి ప్లేడర్లు వెళ్ళి కేసు వేస్తే సుప్రీంకోర్టు వారు అది 2వ తారీఖు వాయిదా వేశారు. 1వ తారీఖు కోర్టు ఓపెన్ అయిపోయింది కాబట్టి 2వ తారీఖు కొట్టేశారు. కీలకం మీకు నాకు ప్రభుత్వాలకు ఏం కీలకం కాదు. అది నేను చెప్తుంది. తక్కువ అనుకుంటున్నారు వాళ్ళు, తక్కువే. అసలు ఇది కేసే కాదండి. గవర్నమెంట్లో ఒప్పేసుకుని నమస్కారం పెట్టి వెళ్ళిపోయి పార్లమెంట్లో అడగటానికి వ్యతిరేక అడిగితే భయం వేసి చచ్చిపోతుంటే ఇంకా కేసు ఏంటిది? 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఆయనతో కలిసి ఉన్నాడు గవర్నమెంట్లో. నేను ప్రతి సెషన్కి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన ఎంపీలందరికీ చెప్పేవాడిని, అరే సెంట్రల్ గవర్నమెంట్ చేత ఎప్పుడైతే వేయించండి, అక్కడ కౌంటర్ వేయించండి, మన దానికి అడిగి వెయ్యాలి, అది వేయడానికైనా వేయించండి అంటే ఇప్పుడు అవన్నీ ఎందుకు లేగురు, నువ్వు ఏదో అది వదిలేది, ఆ గొడవ వదిలేకి నీకు అదే పట్టుకుంది, అయిపోయింది కదా, ఇంకేం చేస్తాం అంటే ఇంకేం చెప్తాం? నేను భరించలేకపోతున్నాను. ఎందుకంటే ఆ టైంలో నేను ఉన్నాను. ఒక్క ఉపశమనం ఏంటంటే ఆ రోజున హౌస్లో ఉన్నటువంటి 42 మంది ఎంపీల్లో ఒక్క అసదుద్దీన్ ఓవైసీ తప్ప, ఎందుకంటే అతను ఒక్కడే వ్యతిరేకించాడు, గట్టిగా గొడవ చేశాడు ఆ రోజు, అతను తప్ప మిగతా అందరూ మళ్ళీ లోక్సభకి వెళ్ళలేదు. ఎవడు ఒక్కడ కూడా ఎలక్ట్ కాలే. మొత్తం 42 మందిలో ఆ రోజు లోపల ఉన్నవాళ్ళు, బయట ఉన్న వాళ్ళు సస్పెండ్ అయిపోయి బయట ఉన్న వాళ్ళు కొందరు ఎలక్ట్ అయ్యారు. కానీ ఆ రోజు లోపల ఉన్న వాళ్ళు కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ నిలబడలేదు, నిలబడ్డ వాళ్ళందరూ ఓడిపోయారు. ప్రజా తీర్పు అసెంబ్లీ ఏకగ్రీవంగా తిరస్కరించి పంపించిన తర్వాత కూడా లోక్సభ ముందు పెడుతూ ఆ మాట చెప్పకుండా లోక్సభ ముందు పెడితే అది తప్పు అని చెప్పి క్లియర్గా ఆర్టికల్ 3లో డిబేట్స్లో అంబేద్కర్ గారు చెప్పారు, పటేల్ గారు చెప్పారు. అసెంబ్లీ నుంచే ఇనిషియేట్ అవ్వాలని. అసెంబ్లీ వాళ్ళు పంపిస్తే ప్రెసిడెంట్ క్యాబినెట్ని అడిగి రెఫరెన్స్ పంపాలి. వీళ్ళు ప్రెసిడెంట్ అసెంబ్లీకి పంపిన తర్వాత అసెంబ్లీలో చర్చ జరిగింది. ఇలా జరగకూడదు అని చాలా క్లియర్గా రాశారు.
మీరు పాత యాక్ట్ 290 అనేది పాత యాక్ట్లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొచ్చి ఆర్టికల్ 3గా పెట్టారు. అందులో క్లియర్గా ఉంది, అసెంబ్లీ అనేది కూలంకషంగా చర్చించి ఏవైతే పంపిస్తుందో దాని మీద లోక్సభ చర్చించిన తర్వాత తీసుకునేటువంటి నిర్ణయం అసెంబ్లీ మళ్ళీ ప్రశ్నించలేదు అని. మన వాళ్ళు ఇక్కడి నుంచి అసెంబ్లీ నుంచి ఏం పంపారు? ప్రెసిడెంట్ రెఫరెన్స్ని రిజెక్ట్ చేస్తూ 9026 అమెండ్మెంట్స్ పంపారు. 1, 2 కాదండి, 9026 అమెండ్మెంట్స్. ఆ అమెండ్మెంట్స్లో హరీష్ రావు గారు పెట్టింది, కేటీఆర్ పెట్టింది, మొత్తం ఈవేళ తెలంగాణకు సంబంధించిన సభ్యులందరూ అమెండ్మెంట్స్ పెట్టారు, ఆంధ్ర వాళ్ళు పెట్టారు. 9026 అమెండ్మెంట్స్ తోటి వీళ్ళు పంపిస్తే గంటలో దాన్ని ఫినిష్ చేసి ఆంధ్ర వైపు నుంచి అసలు ఎవడో మాట్లాడలేదు. తెలంగాణ నుంచి ఒక జైపాల్ రెడ్డి మాట్లాడించారు, బీజేపీ నుంచి ఒక సుష్మా స్వరాజ్ని మాట్లాడించారు, అయిపోయింది, కేసు కొట్టేసామన్నారు, లైట్లు ఆర్పేశారు, ఫినిష్. అది అడగలేకపోయిన తర్వాత ఇంక మనం ఇంక ఈ చర్చ అంతా అనవసరం, ఊరికే సరదాగా అంతే. అదే అడగలేకపోయిన తర్వాత సార్ అవసరం సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా సంఖ్యాబలం అవసరం లేనప్పటికీ కూడా ఈ ఫిరాయింపు అనేది ఒక జరుగుతుంది. రాష్ట్రం అయితే దేశం లేదు. ఆమె చాలా స్వచ్ఛ గోష్ఠిలో చాలా మాట్లాడుతున్నారు. ఈ ఫిరాయింపుల యొక్క ఫిరాయింపులు ఆ బిల్లే తప్పండి. అంటే మన కాన్స్టిట్యూషన్లో చెప్పిన దాని ప్రకారం స్పీకర్ అనేది ఒక జడ్జితో సమానం, కానీ అది ఎక్కడ జరగట్లే. స్పీకర్ పార్టీ మెంబరే, పార్టీ మీటింగ్లకు వెళ్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి విగ్రహానికి లేకపోతే ఫ్లెక్సీకో పాలాభిషేకం చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నారు స్పీకర్లో. దీనికి ఏం చేశారంటే దాని మీద డెసిషన్ స్పీకర్కి ఇచ్చారు. స్పీకర్ డెసిషన్ మీద కోర్టుకు వెళ్ళొచ్చు, కానీ స్పీకర్ డెసిషన్ ఎందుకు తీసుకోలేదని కోర్టుకు వెళ్తే కోర్టు వాళ్ళు మేమేం చేస్తాం, స్పీకర్ని అడగండి అంటున్నారు. ఏంటంటే కాన్స్టిట్యూషన్లో కాన్ఫ్లిక్ట్ వస్తుందని. సో అసలు ఆ బిల్లు అప్పుడే కోర్టుకి ఇచ్చుంటే అధికారం ఈ ఫిరాయింపులు ఉండేవి కాదు. ఎప్పుడైతే స్పీకర్కి ఇచ్చారో స్పీకర్ రూలింగ్ పార్టీకి చెందినవాడు అవుతాడో ఈ ఫిరాయింపుల చట్టం అనేది ఉన్నప్పటికీ లేనట్టే లెక్క. సార్ ఆంధ్ర రాజకీయాల్లో వేలు పెడతారని కేసీఆర్ అన్నారు, అలాగే రిటర్న్ గిఫ్ట్ వేసి చంద్రబాబుకి ఇస్తామన్నారు. అంటే మీరేమనుకుంటారు? రిటర్న్ గిఫ్ట్ అతను ఇస్తామన్నారు, అక్కడ సీఎం అయ్యారు అతను కేసీఆర్. అంటే ఒక గిఫ్ట్ ఇతనికి ఇస్తారంటే ఇతను మళ్ళీ సీఎం చేయాలని ఉద్దేశం లేకపోతే ఏంటి? ఏమో జనరల్గా డిక్షనరీ మీనింగ్ తీసుకుంటే గిఫ్ట్ అంటే మంచిదే ఇస్తారని, మళ్ళీ ఈయన సీఎం చేస్తాడేమో. అదే సార్ అలా అడిగితే సార్ మీరు చెప్పుకోవాలి. అసౌద్దీన్ ఓవైసీ ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తానని చెప్తున్నాడు, ఎంతవరకు అది ఫలితాలు? కాబట్టి ఇవన్నీ ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి చేసినటువంటి ప్రచారం వాళ్ళకి చాలా దుష్ఫలితాలు ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు కనుక వెళ్ళకపోతే కాంగ్రెస్ టీడీపీ ఎలియన్స్ డెఫినెట్గా నేరోగా వచ్చును, రూలింగ్కి వచ్చినా రాకపోయినా ఇంత వన్ సైడ్ గేమ్ అవుతాం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళారో కేసీఆర్ అన్నవాడు మాటలతోటే బతికేస్తాడు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అదే, వాళ్ళతో మనం పెట్టుకోకూడదు మాటల్లో. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఆయనకి విలన్ దొరికాడు. అప్పుడు దాకా కేసీఆర్కి ఏం చెప్పాలో తెలియట్లేదు, ఎందుకంటే కాంగ్రెస్ తిడితే కాంగ్రెసే ఇచ్చింది, ఈయన పొగిడాడు. ఎవరిని తిట్టాలో తెలియని సమయంలో చంద్రబాబు నాయుడు గారికి నేను వచ్చాను చూడండి అని వెళ్ళాడు. ఆ బాక్సింగ్ దాంట్లో బ్యాగ్ కడతారు, ఆ బ్యాగ్ లాగా. ఇంకా అక్కడి నుంచి ఈ చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి పరిపాలిస్తాడు మన స్టేట్ని, ఎందుకు విడిపోయి ఏంటి ప్రయోజనం అని ఇంకా కేసీఆర్ అసూగా చెప్పేస్తాడండి. కేసీఆర్ మాటలు వింటుంటే అసలు మామూలుగా ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు కూడా అంత అసహ్యంగా మాట్లాడరు. వెళ్ళి మోడీ చంకనాకేమన్నాడు. చంకనాకడం ఏంటి, ఏదో చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో విన్నాం తప్ప, అప్పుడు మోడీ చంకనాకేమో, ఇప్పుడు కాంగ్రెస్ చంకనాకుతున్నాం. ఈ టైప్లో అది నచ్చింది, ప్రజలకు ఎక్కింది. ఎందుకంటే పొలిటీషియన్స్ మీద ఉన్నటువంటి కోపం, వీడు వాడు తిట్టుకుంటే ఆనందంగా చూస్తున్నారు సీరియల్స్ చూసిందానికన్నా, ఎందుకంటే ఇద్దరు ఎదవలే తిట్టుకొని బాగా. అందుకని ఆయనకి ఎప్పుడైతే ఈయన అస్త్రం ఇచ్చాడో, ఈయన వెళ్ళకపోతే నా ఉద్దేశంలో 50 సీట్స్ డెఫినెట్గా వచ్చును, 50 దాటనేమో కూడా. ఈయన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి హైదరాబాద్ నేనే కట్టాను మళ్ళీ పాత గొడవ, ఎవడో ఒప్పుకోడండి. అది మీరు నిజంగా నాకు ఎంత సాయం చేస్తున్నా సరే అది నేను చెప్పుకోవాలి తప్ప, మీరు రోజు అందరితో చెప్తున్నారు అనుకోండి, అరుణ్ కుమార్ గారికి నేనేనండి ఫస్ట్ స్పీచ్ నేనే రాసి ఇచ్చాను, ఆడికే ఉందండి ఆడికేం తెలుసు అంటే ఆడేవాడే ఆడికి అసలు ఎప్పుడైనా రాయమను, ఇంగ్లీష్లో అక్షరం రాయమను అంటాను. మీరు చెప్పినంత నిజమైనప్పటికీ, ఎందుకంటే మీరు చెప్పుకోకూడదు. అవతల మీరు హైదరాబాద్ కట్టారని చెప్పి హైదరాబాద్ అని చెప్పుకోవాలి. మాటి మాటికి మీరే వెళ్ళి నేనే కట్టాను, ఇది నేనే కట్టాను, ఎయిర్పోర్ట్ నేనే కట్టాను. ఎయిర్పోర్ట్ ఎవరు కట్టాడు చూడలేదు మనం. ఎవరి టైంలో వచ్చింది ఎయిర్పోర్టు, ఎవరి టైంలో వచ్చింది రింగ్ రోడ్డు, ఇవన్నీ కూడా నేనే కట్టానని చెప్తే ఏదో పాతో చెప్పుకోవచ్చు. కాటన్ బ్యారేజ్ నేనే కట్టానంటే అప్పుడు మనం ఎవరో కొట్టలేదు కాబట్టి ఓహో కట్టాడేమో అనుకోవచ్చు. కళ్ళెదురకుండా కనబడేవి చూపించింది నేనే కట్టానంటే అది ఎందుకో ఆయనకి ఎవరు చెప్పట్లే. తర్వాత ఆయన స్పీకర్ కాదు, స్పీకర్ అవసరం లేదు. స్పీకర్ అవ్వడానికి మన్మోహన్ సింగ్ స్పీకర్ కాదు, కానీ బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ నా లెక్కలో ఇప్పటివరకు ఇండియాను పరిపాలించిన వాళ్ళలో, ఇంక్లూడింగ్ జవహర్లాల్ నెహ్రూ మొత్తం లెక్క చూసుకుంటే రిటర్న్స్ ఇచ్చిన అతను, అసలు ఇది చూపించినాడు కరెక్ట్గా డెలివరీ చేసిన మనిషి మన్మోహన్ సింగ్. అదే ఏమన్నా అందరూ యాక్సిడెంట్, ఇప్పుడు యాక్సిడెంటల్ కానీ వాడు పివి నరసరావు యాక్సిడెంట్లు,
ఈయన యాక్సిడెంట్లు. ఒక్క నెహ్రూ గారు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ తప్ప, రాజీవ్ గాంధీ యాక్సిడెంట్ ఆవిడ చచ్చిపోయింది కాబట్టి, అలా చూసుకుంటే అందరూ యాక్సిడెంట్లే. కానీ మన్మోహన్ సింగ్ నోట్లో మాట రాదు, అసలు మాట్లాడ్డు. ఎవరికి కావాలి మాట్లాడడానికి 4 3 మంది ఉంటారు. రెండు మాట్లాడరా అంటే మేము మాడతాం. చంద్రబాబు నాయుడికి అవసరం ఏంటి? ఆయన ఎందుకు వెళ్ళాలి? ఎవరన్నా పంపించవచ్చు. మరి ఆయనే వెళ్తాడు, ఆయనే మాట్లాడతాడు. ఎందుకో ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చిందో ఏంటో తెలియదు, కానీ ఆ మ్యాచ్ అవ్వలేకపోయాడు, కేసీఆర్కి మ్యాచ్ అవ్వలేకపోయాడు. అందుకే దుష్ఫలితాలు వచ్చాయి. సార్ మరో 5 రోజుల్లో నేను ఏ పార్టీ అయితే రేపు ఎలక్షన్లో డబ్బిచ్చిన వాళ్ళని ఓడించండి, మా పార్టీ వాడు డబ్బిచ్చినా మా అభ్యర్థిని ఓడించండి, డబ్బిచ్చే ప్రతివాడు కూడా వ్యాపారం చేయడానికే మీకు డబ్బిస్తున్నాడు అని ఏ పార్టీ అయితే ప్రకటిస్తుందో ఆ పార్టీకి నేను వెళ్ళి ఓటేస్తాను. అలాంటి పార్టీ ఉందని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు లేదు. వస్తుందని నమ్మకం. పోటీ చేస్తారా? రాజకీయం లేదు, వదిలేండి. రాజకీయంలో పెద్ద ఇంట్రెస్ట్ లేదు నాకు. విశ్లేషణ అనేది మామూలుగా అన్ని బాగుండే చేయొచ్చు, కానీ నేను చేయలేను ఇప్పుడు. ఎందుకంటే పవన్ కమ్యూనిస్టులు కలిసి తిరుగుతున్నారా ఏమంటే? పవన్ బీజేపీకి సంబంధాలు ఉన్నాయని కదా చంద్రబాబు నాయుడు గారు నిన్న దాకా చెప్పింది. 2 రోజుల కింద నుంచి మార్చారు. 3 రోజుల క్రితం అదే చెప్పాడుగా. 3 రోజుల క్రితం అసలు నాకేంటంటే కమ్యూనిస్టులు అన్న వాళ్ళు ఈవేళ వాళ్ళకి 1000 ఓట్లు వచ్చి రేపు అది 100 ఓట్లు అయిపోతాయన్నా పోతారు, కానీ వాళ్ళకి ఏవో రిజిడ్ ప్రిన్సిపల్స్ నుంచి చస్తే డైల్యూట్ అవ్వరు. అందుకే కమ్యూనిస్టులు అంతరించిపోయారు. ఎట్టి పరిస్థితుల్లో అవరు. వాళ్ళకి తెలియకుండా ఈయన బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వాళ్ళు ఊరుకుంటారని చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే నిజమైతే అది ఎవడో ఏ విశ్లేషణ చేయలేడు. ఎవరితోన్నా కలవచ్చు, ఎవడో ఏమీ చేయలేడు. అంటే కమ్యూనిస్టులు బీజేపీ కలిసిపోయిన తర్వాత రేపు చంద్రబాబు జగన్ కలిసిపోతారు. ఏముంది, ఇద్దరు కలిసిపోయి మాట్లాడుకోవచ్చు కదా. ఎందుకో ఈ గొడవ అంతాను? నువ్వు ముఖ్యమంత్రి ఉండు, నీ ముఖ్యమంత్రి కదా కావాలి. నువ్వు నాకు ఇద్దరికి కాంప్రమైజ్ క్యాండిడేట్, మీ అమ్మను పెట్టు, మన ఇద్దరం కలిసి దాంతో పోరాడదాం, నువ్వు నేను ఎంపీలు అవుదాం, ఏదో ఒకటి అసలు మొదలెట్టచ్చుగా చంద్రబాబు నాయుడు. ఇక్కడ వరకు వచ్చేటప్పటికి ఎవడ వ్యాపారం వాడిది. అక్కడికి వెళ్ళిన తర్వాత మన వ్యాపారానికి ఎవడో ఉపయోగపడితే వాడితో వ్యాపారం చేస్తాడు. చెప్పాను, నేను చూసిన పాదయాత్రలో, నేను విన్న పాదయాత్రలో ఇంత రెస్పాన్స్ ఉన్నటువంటి పాదయాత్ర ఇప్పటివరకు ఈ దేశంలో ఏ నాయకుడు చేయలేదు. ఇంత జనం రావటం, ఇన్ని పబ్లిక్ మీటింగ్లు మాట్లాడటం, ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి చాలా ఒక సెలబ్రిటీ అయిపోయాడు. అంతమంది జనం వస్తున్నారు. డెఫినెట్గా ఉంటుంది, ఎలక్షన్ ఉంటుంది. కానీ నేను నిన్నగా మొన్న చెప్పాను, చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేయకూడదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బాంగ్ ఫైటర్. ఎన్టీ రామారావు దింపేసి కూడా, అంటే అలా అదృష్టంగా వచ్చి రామారావు చచ్చిపోయాడు అనుకోండి, ఎక్కడ మనిషి వెసక్కుండా అలాగే నిలబెట్టుకుంటూ వచ్చాడు. అలాగే మనం 2014లో ఎప్పుడు అనుకోలే తెలుగుదేశం గెలుస్తుంది, అయినా ఆయన మాత్రం అలా పాదయాత్రలు చేసుకుంటూ అలా తిరుగుతూ జనం లేకపోయినా మీటింగులు చెప్పుకుంటూ అలా చేసి కొట్టేశాడుగా, ఎలక్షన్ ఎక్కేసాడు. సో నేను జగన్మోహన్ రెడ్డి జనం బాగా వస్తున్నారు కాబట్టి రూలింగ్కి వచ్చేస్తాడు, రేపు నెగ్గేస్తాడని నేను చెప్పలేను. ఈవేళ ఉన్న పరిస్థితి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డికి చాలా అనుకూలంగా ఉంది, అందులో ఏం అనుమానం లేదు. శశాంక్ మోహన్ గారు లాస్ట్ క్వశ్చన్ శశాంక్ మోహన్ గారు మూర్తి గారు ఎవరో ఏమంటే ఇప్పుడు బీజేపీ అనేది కాంగ్రెస్ అంత వ్యతిరేకత ఏం లేదండి ప్రజల్లో బీజేపీ మీద. ఎందుకంటే బీజేపీ ఇక్కడ లేదు, కాంగ్రెస్ ఉండేది కాబట్టి కాంగ్రెస్ మీద కోపం. ఇక్కడ లేని బీజేపీ తోటి జగన్మోహన్ రెడ్డి సంబంధాలు పెట్టుకున్నాడు అంటే ఏమో పెట్టుకున్నాడేమో నాకు తెలియదు, కానీ దాని ఇంపాక్ట్ పెద్ద ఉంటుందని నేను అనుకోవట్లే. బీజేపీ ఇర్రెలవెంట్. లైక్ 2009 ఎలక్షన్లో ఒకసారి చూడండి 1% వచ్చినట్టుంది. జయప్రకాష్ నారాయణ గారి పార్టీ కన్నా తక్కువ వచ్చాయి బీజేపీకి 2009లో. 14 వచ్చేటప్పుడు మోడీ వేవ్ ఎలియన్స్ వ్యవహారంలో కలిసి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది అనుకోండి, ఏముండదు దాని ఇంపాక్ట్. బీజేపీ అనే బూచిని చూపించి బెనిఫిట్ పొందుదామని చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే ఆ బెనిఫిట్ రాదేమో అన్నది నా సంశయం. అంటే అసలు ఇరుపక్షాలు ఒక వాదన చేస్తే ఏ వాదనను మనం సపోర్ట్ చేయొచ్చు అని అనుకోవచ్చు. ఈ రాఫేల్ డీల్లో ఒక ప్రత్యేకత ఏంటంటే ప్రైమా ఫేసి చూసినట్టయితే పాత రేటు ఇప్పుడు రేటు చూసినట్టయితే డెఫినెట్గా యూపీఏ రేట్ వాజ్ మోర్ రీజనబుల్ దాన్ ది ఎన్డీఏ రేట్. దీని మీద ప్రశ్నిస్తే సీక్రెట్ క్లాజ్ ఉంది కాబట్టి మేము చెప్పామని చెప్పి లోక్సభలో క్లియర్గా చెప్పేశారు. ఇది ఎప్పుడు నేను వినలేదు.
అవతల ఏదో దేశంతో సీక్రెట్ క్లాస్ పెట్టుకోవడం ఏంటి? ఎవరు పెట్టినా వేరే దేశంతో సీక్రెట్ క్లాస్ ఉంది కాబట్టి ఇది ఎవరికి చెప్పక్కర్లేదు మేమని చెప్పి అన్నది అసలు ఫస్ట్ రాంగ్ స్టేట్మెంట్ నా ఉద్దేశంలో. తర్వాత మొన్న చేసింది మామూలు బ్లెండర్ కాదండి. మన సుప్రీంకోర్టులో తీర్పు అంటున్నారు. తీర్పు దేన్ని బేస్ చేసుకుని ఇచ్చాడు? వీళ్ళు ఏమనేసారు ఎఫిడేవిట్? ఆల్రెడీ రేట్స్ ఆర్ సబ్మిటెడ్ టు ది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అండ్ ఇట్ వాజ్ ఇన్స్పెక్టెడ్ బై ది పిఎస్సి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అన్న తర్వాత ఎవడన్నా సరే ఏమవుతుంది? ఇప్పుడు మీకు నేను డబ్బులు ఇవ్వాలి, కోర్టులో వేశారు మీరు. నేను కోర్టులో వచ్చి ఏం చెప్పానంటే, సార్ నేను 12వ తారీఖు డబ్బులు పంపించేశానండి, ఆయన తీసుకుని రసీదు కూడా ఇచ్చారండి అన్న తర్వాత జడ్జి ఏమంటాడు? ఇంకేంటే డబ్బు ఇచ్చేసిన తర్వాత కేసు కొట్టేశాడు. కానీ తర్వాత ఏం చెప్తున్నారంటే, నేను 12వ తారీఖున పంపించేశానన్నది టైప్ మిస్టేక్ అండి, 12వ తారీఖు పంపిస్తానండి అన్నాను, తర్వాత ఆయన రసీదు కూడా ఇస్తారండి అన్నాను, ఇచ్చేశారు అని పడింది, చిన్న టైప్ మిస్టేక్ అండి అంటారు. మొత్తం మీనింగ్ దాన్ని బేస్ చేసుకునే కోర్టు ఏమందంటే కాగు గ్రేట్లు ఇచ్చేసి పిఎస్సి వాడు దాన్ని ఇన్స్పెక్ట్ చేసి ఇంకా ఏంటా మీరు గొడవ అన్నారు. తప్పు, అది తప్పుడు ఎఫిడేవిట్ కోర్టుకి ఇచ్చారు. టైప్ మిస్టేక్ ఇంకొకటి అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది, ఇంకొకటి అయితే ముందు వాడు ఎవడైతే అక్కడ అటార్నీ జనరల్ ఎవడైతే ఉంటాడో వాడిని ఇమీడియట్ సస్పెండ్ చేయాలి. చూసుకోవద్దా? కాగుకి ఇవ్వకుండా ఇచ్చేసామని చెప్పి కోర్టు తీర్పు మేనేజ్ చేసి తెచ్చుకున్నట్టు అయింది. ఇది చాలా అంటే నేను రాఫేల్లో ఏం జరిగింది అన్నంత స్టడీ చేయలేదు, కానీ సీక్రెట్ క్లాస్ ఉంది కాబట్టి మేము చెప్పమన్నాం అనేది అసలు ఈ పార్లమెంట్ని, ఈ దేశ కాన్స్టిట్యూషనల్ వ్యవస్థనే అవమానపరిచినట్టు. అలాగే కోర్టులో తప్పుడు ఎఫిడేవిట్ వేసి కోర్టు కొట్టేసిందని ప్రచారం చేసుకోవడం అది కూడా చాలా తప్పు. ఇప్పటికైనా రాఫేల్ మీద నాకేం మోడీ కరప్ట్ అని నేను అనుకోవట్లేదు. ఇప్పటికి కూడా నాకు బీజేపీ అంటే ఇన్ ప్రిన్సిపల్ నేను అపోజ్ చేస్తాను. బీజేపీ వల్ల ఈ దేశానికి నష్టమే అని నేను నమ్ముతాను. సరే, నేను నమ్మింది అందరూ నమ్మాలని లేదు. మోడీ అనేవాడు కరప్ట్ అని నేను అనుకోలేదు. కానీ రాఫేల్లో మాత్రం ఏదో సీక్రెట్ అండర్స్టాండింగ్ ఉంది. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో ఇప్పటివరకు చేసిన ప్రధానంలో ఎవడో కరప్ట్ లేడు, అది మర్చిపోకండి. రైట్ ఫ్రమ్ జవహర్లాల్ నెహ్రూ టు ఈవేళ మోడీ వరకు పివి గారు కానీ, దేవగౌడ కానీ, చంద్రశేఖర్ కానీ, విపి సింగ్ కానీ ఎవడో కూడా పర్సనల్గా ₹1 సంపాదించుకోలేదు. ఇది అందుకని మోడీ గారు ఆనెస్ట్గా ఉన్నా వాళ్ళ పార్టీకి వచ్చి ఉండొచ్చు. దీన్ని వెంటనే వివరణ ఇవ్వాలి. ఇది రేట్ ఎందుకు చేస్తామని అబ్బాయి మేము చెప్పకూడదండి, ఇది క్లాజ్ ఒకటి ఉంది అందులో మేము ఎవరికి చెప్పకూడదంటే ఇంత మూమెంట్ వచ్చిన తర్వాత చెప్పకపోతే ఎలాగా? క్లాజ్ అవసరమైతే క్యాన్సిల్ చేశారో చెప్పాలి. బోఫోర్స్ ఏం చేశారు? ఎంత సీక్రెట్ కన్నది, ఎంత సీక్రెట్ ఫైల్స్ నడిచాయి పాకిస్తాన్ వాడికి తెలియకూడదని. అంత నడిచిన దాన్ని తీసుకొచ్చి షామియానా వేసి అందరినీ కూర్చోబెట్టి పేల్చి చూపించారా లేదా? బోఫోర్స్లో తినేశారు, అది తుప్పు పట్టిన తుపాకులని ఎన్టీ రామారావు కూడా అన్నారు, గుర్తుంది కదా. తీసుకొచ్చి పబ్లిక్గా మీడియాను పెట్టి పేల్చి చూపించారు. తప్పదు, పబ్లిక్లో ఇది రావాలి, మైకులు కూడా పడిపోతున్నాయి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.